స్టూడెంట్స్, ఈరోజు మనం 10th క్లాస్ మ్యాథ్స్ ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ గురించి నేర్చుకుందాం. రియల్ నెంబర్స్ అనగానే మీకు 9th క్లాస్లో ఒక ఐడియా ఉంటుంది కదా, ఏంటి న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్. ఈ నెంబర్ సిస్టమ్ అంతా మీకు 9thలో బాగా చదువుంటారు కదా. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనకి 10th క్లాస్కి ఏది అవసరమో అది మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకుందాం. ఏంటి రేషనల్ నెంబర్స్ అనగానే ఏమంటారు? నెంబర్స్, ద నెంబర్స్ which we can write in the form of p by q where q not equal to 0. అంటే p by q ఫామ్లో రాయగలిగే నెంబర్స్ అన్నిటిని కూడా మనం రేషనల్ నెంబర్స్ అని అంటారు. whereas irrational numbers means we cannot write in the form of p by q the numbers which we cannot write in the form of p by q. అంటే మనం ఫ్రాక్షన్ పార్ట్లో అంటే p by q ఫామ్లో రాయగలిగే నెంబర్స్ అన్నిటినీ కూడా రేషనల్ నెంబర్స్ అంటే, ఇక p by q ఫామ్లో రాయలేని నెంబర్స్ అన్నిటిని ఏమంటారు? ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. అంటే మనము ప్రీవియస్గా నేర్చుకున్న న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ని జెడ్ అనొచ్చు, ఐ కూడా అనొచ్చు, ఇంటీజర్స్ అండ్ రేషనల్ నెంబర్స్. ఈ నెంబర్స్ అన్నీ కూడా రేషనల్ నెంబర్స్లోకి వస్తాయి. కానీ ఈ నెంబర్స్ ఏవి నెంబర్స్ ఉన్నాయి కదా, అంటే మనం p by q ఫామ్లో రాయలేని నెంబర్స్ ఉన్నాయి కదా, వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. ఇదేందుకు చెప్పుకున్నామంటే, మనకి ఇర్రేషనల్ నెంబర్కి రేషనల్ నెంబర్కి డిఫరెన్స్ తెలిస్తే 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి మనం అటెంప్ట్ చేయగలుగుతాం అనమాట. సో ఇది క్లియర్ కదమ్మా. అంటే మనకి ఫస్ట్ చాప్టర్ ఏంటి అసలు? రియల్ నెంబర్స్. What is real numbers means the combination of rational and irrational numbers. Q union Q dash అంటే మొత్తం ఓవరాల్గా రేషనల్ నెంబర్స్ని, ఇర్రేషనల్ నెంబర్స్ని, వీటన్నిటిని కలిపి రియల్ నెంబర్స్ అంటారు. అంటే మనం ఏ నెంబర్ని తీసుకున్నా రియల్ నెంబర్లో ఉంటుంది. కానీ మనం ఏదైతే న్యాచురల్ నెంబర్స్ అనుకుంటున్నామో, హోల్ నెంబర్స్ అనుకుంటున్నామో, ఇంటీజర్స్ అనుకుంటున్నామో, రేషనల్ నెంబర్స్ అనుకుంటున్నామో, ఇవేవి కూడా ఇర్రేషనల్ నెంబర్స్లోకి రావు. ఈ నెంబర్ సిస్టమ్ వేరు, ఇది వేరు అనమాట. ఈ రెండింటిని కాంబినేషన్ అంటే ఈ రెండింటిని కంబైన్ చేస్తే వచ్చేవి మనకి రియల్ నెంబర్స్. అర్థమైందమ్మా? నెక్స్ట్ మీకు ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది, ఏంటంటే ఎల్సిఎం, హెచ్సిఎఫ్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ గురించి ఉంటుంది. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే మీరు ఆల్రెడీ 6th క్లాస్లో నేర్చుకుంటారు కదా, ఎల్సిఎం, హెచ్సిఎఫ్. అవి మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకుందాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎల్సిఎం, హెచ్సిఎఫ్ కట్టండి అని అంటారు. సపోజ్ ఒక 2 నెంబర్స్ తీసుకుందాం, 96, 360. 96కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కడితే ఎలా వస్తుంది? 2 4s are 8, 2 8s are 16, 2 2s are 4, 2 4s are 8, 2 1s are 2 2s are 2 6s are 2 3s are 3 1s are. సో 96ని మనం ఎలా రాయొచ్చమ్మా? 2 into 2 into 2 into 2 into 2 into 3 కింద రాయొచ్చు. సింపుల్గా దీన్ని ఎలా రాయొచ్చు? 2s ఎన్ని ఉన్నాయి? 5 కనుక 2 power 5 into 3 power 1గా రాయొచ్చు. సేమ్ అలాగే 316 కూడా రాయండి. 360 2 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది కదా. 2 1s are 2 8s are 2 zeros, 2 9s are 2 zeros, 2 4s are 2 5s, 2 45s 90 కదా. ఈ 45 అనేది 2 టేబుల్లో రాదు కనుక 3 టేబుల్ చూసుకుంటారు. 3 1s are
3 5s, 3 5s, 5 1s. సో 360ని మనం ఎలా రాసుకోవచ్చు, 2 ఇంటూ 2 ఇంటూ 2, 3 ఇంటూ 3 ఇంటూ 5. పవర్స్లో రాసుకుంటే 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5. చూడండి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఇదే. మనము వచ్చే ప్రైమ్ నెంబర్స్తో మనం దీన్ని ఏం చేస్తామంటే ఒక రకంగా డివిజన్ చేస్తున్నట్టు అనమాట. 96ని మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కడితే ఏమొచ్చింది, 2 పవర్ 5 ఇంటూ 3 పవర్ 1 వచ్చింది. 360ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమొచ్చింది, 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5. అంటే మీకు ఎల్సిఎం హెచ్సిఎఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో కట్టమని 1 మార్క్ బిట్ అడుగుతారు. అలా అడిగినప్పుడు మీరు ఇది చేస్తే మీకు 2 వస్తాయి కదా. వీటిని ఏం చేయాలంటే ఎల్సిఎం అనగానే మనం ఏం చేయాలి, ఈ రెండిట్లో హైయెస్ట్ కామన్గా ఏమున్నాయో చూడాలి. హైయెస్ట్ కామన్ 2 పవర్ 3కి ఉంది, 2 పవర్ 5 ఇక్కడ ఉంది. అంటే ఈ రెండిట్లో హైయెస్ట్ ఏంటి, 2 పవర్ 5. ఇక్కడ 3 స్క్వేర్ ఉంది, ఇక్కడ 3 పవర్ 1 ఉంది. రెండిట్లో హైయెస్ట్ ఏంటి, 3 స్క్వేర్. 5 ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు కనుక 5ని మనం ఒక 5ని రాసుకుంటాం. సరే, దీనికి కామన్ అవసరం లేదు. ఎల్సిఎం అనగానే రెండిట్లో బోత్ ఉండాలి. హైయెస్ట్ తీసుకుంటాం మనం. 2 పవర్ 5 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 1. మల్టిప్లై చేయండి. 2 పవర్ 5 అంటే ఎంత అవుతుంది, 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32. 32 ఇంటూ 3 3s are 9 ఇంటూ 5. యాక్చువల్గా మీరు ఎల్సిఎం మామూలుగా మీకు డివిజన్ మెథడ్లో కట్టడం వచ్చు. ఇది వాడు క్వశ్చన్ ఏమడుగుతుందంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో మాత్రమే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్తారు. అందువల్ల మనం ఏం చేయాలంటే ఈ ఎల్సిఎంలో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఇలాగా మీరు కట్టేసిన తర్వాత హైయెస్ట్ పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం రాసుకోవాలన్నమాట. 5కి హైయెస్ట్ పవర్ 1 ఉంది, ఇక్కడ 5 లేదు కనుక మనం 5 రాసుకున్నాం. 32 ఇంటూ 9 ఇంటూ 5, 9 5s are 45. ఈ రెండు మల్టిప్లికేషన్ చేయండి. 32 ఇంటూ 45 చేస్తే ఎంత వస్తుంది, 1440 వస్తుంది. అదే హెచ్సిఎఫ్ అయితే ఎలా కడతారంటే రెండిట్లో ఉండాలి, లీస్ట్ ఉండాలి, కామన్గా ఉండాలి. ఇక్కడ 2 క్యూబ్ ఉంది, ఇక్కడ 2 పవర్ 5 ఉంది. ఈ రెండిట్లో లీస్ట్ ఏంటి, 2 క్యూబ్ ఇంటూ కామన్గా ఉండాలన్నాను కదా. కాబట్టి ఇక్కడ 3 పవర్ 1 ఉంది, 3 స్క్వేర్ ఉంది. దీనిలో లీస్ట్ ఏంటి, 3 పవర్ 1. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 లేదు, కామన్గా లేదు, 5 రెండిట్లో లేదు కాబట్టి 5ని రాసుకోం. కాబట్టి 2 క్యూబ్ ఇంటూ 5, 2 క్యూబ్ అంటే 2 2s are 4, 4 2s are 8, 8 3s are 24. అంటే హెచ్సిఎఫ్ 24 వచ్చింది, ఎల్సిఎం 1440 వచ్చింది. నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నారు కదమ్మా. ఇది ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో కట్టమంటే మన మెథడ్ ఇది. దీని మీద ఒక ఫార్ములా కూడా ఉంటుంది. ఏంటంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. అంటే ఏవైనా 2 నెంబర్స్ ఇస్తే దానికి ఎల్సిఎం కానీ హెచ్సిఎఫ్ కానీ రెండిట్లో ఏదో ఒకటి ఇచ్చి ఎల్సిఎం కనుక్కోమంటారు. మనం ఇంక ఇవన్నీ చేయని అవసరం లేకుండా డైరెక్ట్గా ఈ ఫార్ములా యూజ్ చేసి కూడా ఈ 4 టర్మ్స్లో ఏది మిస్ చేస్తే దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న నెంబర్స్కి తీసుకోవచ్చు. ఏంటి నెంబర్స్ ఏమేమి తీసుకున్నాము, 90 ఇంటూ 360 అవే కదండి తీసుకున్నాం. సారీ 96 ఇంటూ 360. 96 ఇంటూ 360లో ఎల్సిఎం మనకు తెలుసు 1440. ఇందాక ఫైండ్ అవుట్ చేసాం కదా, దాని నుంచి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 96 ఇంటూ 360 బై 1440. క్యాన్సిలేషన్ చేయండి, 0 0. ఇక్కడ మీకు డైరెక్ట్గా ఏ టేబుల్తో పోతుందో తెలియకపోతే కనుక మీరు 2 టేబుల్ నుంచే క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. 12 టేబుల్తో 2 క్యాన్సిల్ అయిపోతుంది అన్నప్పుడు
డైరెక్ట్గా 12 టేబుల్తోనే క్యాన్సిల్ చేసేవచ్చు. 12 3s are 12, 12s are 3, 4s are 4 2s are 4, 4s are అంటే హెచ్సిఎఫ్ ఎంత వచ్చిందమ్మా 24 వచ్చింది. ఇక్కడ మనం ఇందాక ఫైండ్ అవుట్ చేసినప్పుడు కూడా హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది 24 వచ్చింది. అంటే ఇదే ఎగ్జాంపుల్తో మనం ఫార్ములా యూస్ చేసి కూడా ఎలా కనుక్కోవచ్చో తెలుసుకోవచ్చు. ఎందుకంటే అమ్మ ఇందులో ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇచ్చేసి ఏ ఇంటూ బిలో ఒక నెంబర్ ఇవ్వరు, లేదు ఏ ఇంటూ బి ఇచ్చేసి ఈ రెండిట్లో ఒకటి ఇవ్వరు. అలాంటి కండిషన్స్లో మనం ఈ ఫార్ములా అప్లై చేసి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ద్వారా మనం ఏదైతే ఇవ్వలేదో అన్నోన్ టర్మ్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. చాలా ఇంపార్టెంట్ అండి. 1 మార్క్ బిట్ గ్యారంటీగా వస్తుంది కాన్సెప్ట్ నుంచి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎల్సిఎం ఆర్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం, లేదా ఎల్సిఎం హెచ్సిఎఫ్ రెండు నెంబర్ల యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇచ్చి ఆ రెండు నెంబర్లో ఒక నెంబర్ని ఇచ్చి ఇంకో నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమంటాం. నోట్ చేసుకున్నామా, స్క్రీన్ షాట్ తీసి ఉంచుకోండి.